తీయగా చల్లగా. వెరీ గుడ్ సంపత్, వెల్కమ్ బ్యాక్. సిరివెన్నెల గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, బాలు బృందం పాడిన కూలీ #1 సినిమా నుంచి దండాలయ్య ఉండ్రాళ్ళయ్య కదా? కరెక్ట్. శుభం. థ్యాంక్ యూ సార్. ఉండ్రాళ్ళ లాంటి చప్పట్లు కొట్టండి. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కక్కిందిరా, ముచ్చగములు తిప్పిందిరా, ఓ జన్మ ధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కక్కిందిరా, ముచ్చగములు తిప్పిందిరా, ఓహో జన్మ ధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం, అంబాసుత ఎందరికి లభించురా. ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం, నిన్నే చేసింది వేళా కోలం. ఎక్కిన మదం దిగిందిగా, తగిన ఫలం దక్కిందిగా, ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నిన్ను గని తలొంచరా, నిరంతరం మహిమను కీర్తించరా. నువ్వెంతనే అహం నువ్వే దండించరా. దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. అరెరెరెరెరె పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. జై 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 వినాయక జై, అహ విఘ్నేశ్వర జై 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 జై. మా వాడు మా తమ్ముడిని ఎన్నిసార్లు పొగిడినా వాడికి ఆయుష్క్షీణం అవుతుందేమోనన్న భయం నాకు, సీతారామ శాస్త్రిని.
ఏ పాటలోనన్నా ఒక గమ్మత్తు చేయకుండా ఉండలేడు అతను. ఎంత ఎంత వినగానే నవ్వొస్తుంది. మీకేమైనా అర్థమైందా? అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎందరికీ లభించురా. అది ఓకే, జనరల్గా ఏనుగును గురించి రాస్తూ ఎలుకనెక్కి ఏనుగు కథ చిత్రం కదా, ఎలుకనెక్కే ఏనుగ కథ చిత్రం కదా. ఎంత గొప్పగా రాశాడు. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా, దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా. అక్కడక్కడ శృతి ప్రాబ్లం. నువ్వు కూడా నీది చాలా అద్భుతమైన వాయిస్. ఎందుకంటే ఒక మంచి రౌండ్గా ఉన్న నిండుదనంతో తోటి షార్ప్నెస్ కూడా ఉంది నీ వాయిస్లో. రికార్డ్ చేయడం చాలా ఈజీ. మాటలన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి నువ్వు పాడుతుంటే. అది థ్యాంక్ యూ సో మచ్. దానికి గాత్రం ఒకటైతే కారణం, నువ్వు ఓపెన్గా పాడడం కూడా ఒక కారణం. చిన్నారి ఈ చిట్టెలుకెలా ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు ఆ ప్లేస్లో శృతి, నువ్వు ఉదాహరణ చెప్తున్నాను. ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, తర్వాత ఓ ఓ ఎలా అంటున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? అది నాకు ఇబ్బందికరమైన ప్లేస్ సార్ అనే. ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా, ఓ హో హో జన్మ. అది క్లారిఫై చేసుకోవాలి. అది బాగా ఓ జన్మధన్యం, ఓ జన్మధన్యం, ఆ సంగతి క్లీన్గా రావాలి. ఇది కూడా ఇంతకుముందు నేను ఎవరికో ఒక చిరంజీవి చెప్పినట్టుగా స్లోగా ప్రాక్టీస్ చేయి, ఫాస్ట్గా వస్తుంది. అది మళ్ళీ సెకండ్ అది ఓ రావడం వల్ల ఇబ్బంది పడ్డావు. అక్షరాలతో వచ్చినప్పుడు కరెక్ట్గా పాడావు. మళ్ళీ రెండో చరణంలో ఏమైపోయింది గర్వం, అక్షరం ఎంత సహాయం చేస్తుంది చూసావు సంగీతానికి. ఒట్టి సంగీతం అయితే పలకని సంగతి అక్షరంతో కలిస్తే బాగా పలుకుతోంది. అక్షరానికి ఉన్న విలువ తెలుసుకోండి. అందరూ చెప్తున్నాను నేను, వీళ్ళకి మాత్రమే కాదు. బాగుంది గొంతు, కంచులా మోగుతుంది, ఖలీలు మరి చెవుల్లో. కాకపోతే ఒకచోట అంటే ఆ ట్యూన్ కోసం దయవుంచయ్య, అక్కడ నువ్వు దయ్యుంచయ్య అని పాడుతున్నావు. యాక్చువల్గా అక్కడ ప్లేస్ లేదు విడగొట్టి పాడడానికి. దయ ఉంచయ్య అన్నదాన్ని మామూలుగా మనం రికార్డులో వింటే దయ ఉంచయ్య అని వినిపిస్తుంది అనమాట. ఆ దయ్యుంచయ్య అదొక్కటే కరెక్షన్. తర్వాత ఏమైపోయింది గర్వం అట్లా అంటున్నావు. గర్వం ఆ రకారం కూడా వినిపిస్తే ఇంకొంచెం అస్పష్టంగా ఉంటుందని. వెరీ గుడ్. పాడుతా తీయగా చల్లగా